అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచే ఉమ్మడి కడప జిల్లాలో పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో వివాదం కొనసాగుతుంది. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎలక్షన్ ముగిసే వరకు రక్తపాతం చెందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు గ్రూపుల మధ్య అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగుతూ తలలు పలగొట్టుకునేటువంటి పరిస్థితి చూసాం. అయితే తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎర్రబెల్లికి సంబంధించినటువంటి పంచాయతీలో ఆమ్లెట్ గ్రామాలుగా ఎర్రగొండు వారిపాలెము, నల్లపురెడ్డి వారిపాలెం సంబంధించినటువంటి ఈ రెండు గ్రామాలతో పాటు ఎర్రబెల్లి పంచాయతీలో కలిసి ఉంటాయి. అయితే 1888 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నుంచి ఏ ఊరికి ఆ ఊరిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్ నిర్వహించేవాళ్ళు. కానీ ఈసారి జరిగేటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రెండు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఎర్రగొండు వారిపాలెంలో సుమారుగా 632 ఓటర్లు ఉండగా 4 ఓట్లు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పోలింగ్ సెంటర్ నెంబర్ 21 ఏదైతే కనిపిస్తుందో ఈ పోలింగ్ సెంటర్లో 4 మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే మిగతా సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా పక్కన ఉన్నటువంటి నల్లపురెడ్డి వారి పల్లెకి వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు రెండు పార్టీల మధ్య ప్రధానంగా గొడవలు కూడా రేకెత్తించేటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఈ రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో 12వ తేదీ జరిగేటువంటి పోలింగ్లో రిగ్గింగ్ చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తమ ఓట్లను పక్క విలేజ్కి పంపించారు. ఇక్కడున్న వారంతా కూడా ఓట్లు వేసేది లేదని ససమేర్ అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నల్లగొండు వారి పాలెంలో కనిపిస్తోంది. అసలు ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రేపు 12వ తేదీ జరగబోయేటువంటి ఎలక్షన్కి వారు వెళ్తారా, వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదనేటువంటి అంశం మీద వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నల్లగొండు వారు పల్లె ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు పోలింగ్ బూత్ మార్చడానికి ఏమనుకుంటున్నారనే అంశం మీద కొంతమంది పెద్దలు ఉన్నారు మనతో. ఏం పెద్ద ఓట్లు వేయడానికి పక్కూరికి వెళ్ళాలంట, మార్చారంట, అసలు ఎందుకు మార్చారంటారు? ఎందుకు మార్చారో వాళ్ళకే తెలియాలి, మాకేం తెలుసు. ఓట్లు ఇక్కడ వస్తే వాళ్ళని మాకే వేసుకుంటారని వాళ్ళు అక్కడ మార్చినారు, అంతే కదా. అంటే మీలాంటి వాళ్ళు నడిచిపోయి 4 కిలోమీటర్లు ఓటేస్తారు, ఏడాది అవుతుంది. మేము నిలబడుకోలేక కూర్చొని ఉన్నాము, వేసే కాదు. ఇంత పెద్ద వయసు వచ్చింది కదా, ఇంత ముందు ఎట్లా జరిగేటి ఈ ఊర్లోనే ఓటు వేస్తున్నాం. ఏమేమి ఎలక్షన్స్ చేశారు? అన్ని ఎలక్షన్లకి ఇన్ని వేసినాం అనమాట, ఎక్కడ పోలేదు. ఎమ్మెల్యేకి వేసినాము, ఎంపీకి వేసినాము, అన్నిటికీ వేసినాము. జడ్పీటీసీ కూడా ఇక్కడనే వేసినాం, సర్పంచ్కి ఇక్కడనే వేసినాం. మరి ఈసారి ఎందుకు మార్చారంటే చెప్తేనే ఈ ఊర్లో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక వేరే ఏముండదు. దాన్ని ఇంకా ఓట్లు రావని వాళ్ళు అట్లా వేసినారు, అంత తప్ప ఇంకేముండదు. అంటే ఏదో గొడవలు జరుగుతాయి అందుకోసమే అంటున్నారు. గొడవలు ఈ ఊరు జరగవు, నా ఊరికి అంటారు కానీ ఏం జరగవు. జరిగింది మా ఊర్లో ఎవరో వచ్చారు, ఎవరో చేసుకుని పోయినారు. మా ఊరిలో ఏం లేదు దాని గురించి. వాళ్ళు ఎవరో కొడతా అంటే మా ఊరిలో పోయి వాళ్ళకి ఇడిపించి ఎత్తుకొచ్చి వేసుకొని వాళ్ళని హాస్పిటల్ తెచ్చుకున్నారు, అంత తప్ప మా ఊరిలో ఎప్పటికీ గొడవలు అనేది లేదు. మరి రేపు మంగళవారం పోయి ఓటు వేయాలి కదా, ఎట్లా అంటే తప్పదు కదా, ఓటు వేయాల్సిందే కదా, వేయాల్సిందే పోయి వేస్తాం. ఇంక బాగుంది మరి ఎట్లా నడుచుకుని ఏంటో ఓటు వెహికల్స్ పెట్టుకుంటాం. మా ఊర్లో ట్రాక్టర్లు ఉన్నాయి, ఎటు ఓటు పెట్టుకుంటాం. నడిచినీరు మా ఊర్లో ఈ వయసులో నడిచినీరు ట్రాక్టర్లు పెడతారు మా ఊర్లో. ట్రాక్టర్ పోయి వేసుకొని వస్తారు, అంత ఏం ఇబ్బంది ఏం లేదు మాకు. మీ ఓటు వేసుకుంటారు? ఓటు వేసుకోకపోతే ఎట్లా, వాళ్ళకే పడిపోతాయి, అది వాళ్ళే కొట్టుకుంటారు కదా. మా ఓటు మేము వేసుకొని తీరుతాం, అది తప్పదు. సపరేట్గా మాకుంటే మా ఊరికి ఉంటే పర్వాలే. వాళ్ళు ఆ పల్లెల్లో ఈ మా ఊరు అందరూ ఏకమైతే ఇంతవరకు జరుగుతూ ఉంటుంది. అంతవరకు అన్నవలే ఏమి వరకు ఉన్నారా అంటే ఈసారే కాదు, గతంలో కూడా ఇక ఈ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ పక్క ఊర్లోనే పెట్టామని అంటున్నారు కదా. ఎప్పుడు లేదు. అంటే ఇప్పటిదాకా మీకున్న ఓటు హక్కు వచ్చిన తర్వాత పక్క ఊర్లో ఎప్పుడన్నా వేసారా? లేదు. గుర్తుండే ఎప్పుడు మా వయసుకి ఎప్పుడు వేయలేదు. బాగా గుర్తు చేసుకున్నది ఎప్పుడో అప్పుడు ఆది కాలంలో చేసినాం. ఎప్పుడు నీకు ఓటు వచ్చినప్పుడు? ఓటు వచ్చి మేము వేయలేదబ్బా, పక్క ఊర్లో ఎప్పుడు వేయాలి, ఈసారి వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు అర్థమే కదా. ఎందుకంటే ఏమని చెప్పాలి మేము, చెప్పు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు, అంతే కదా. ఏం చేసేయలేదు, వేసుకుంటాం అంతే. పోయి వేసి తప్పదు కదా, ఓటు వేయాల్సిందే కదా. ఏమని అవుతుంది అడిగారా? ఎందుకు ఆడు మా ఊరు అడిగినారు, అంతా రాని కూడా చేసినాం. ఏది ఎవరు ఏం ఉలకలే కలెక్టర్ వచ్చినాడు బడిలో కూర్చున్నారు. మేము ఇంకా పోయేది అప్పుడే పరిగెత్తిపోతున్నాడు ఆయన.
ఇది చెప్పిందా చేసింది ఏం చేసింది లేదు అది ఏమో మరి ఏం కదా అర్థమే కలదు. రైట్, మరికొంతమందితో మాట్లాడదాం, ఏమనుకుంటున్నారు చూద్దాం. ఎందుకంటే ఎలక్షన్ అంటే తమకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పక్క ఊరికి వెళ్ళి ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు చూడలేదు. కానీ మొదటిసారి మాత్రమే పక్క ఊరికి పక్కన ఉన్నటువంటి నల్లపురెడ్డిపల్లికి ఓటు మార్చారనేసి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఓటర్లు, మహిళలు, ఈ గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, తెలుసుకుందాం. ఏమోవా రేపు ఓటు ఎట్లా మీ ఊర్లో వేస్తారా లేదా పక్క ఊర్లోకి పెట్టారా? అంతా ఎక్కడ పోతే అక్కడ ఎత్తాం సార్ మేము. అంటే ఎందుకు పక్క ఊరికి మార్చాలా ఇక్కడే వేస్తున్నారా? ఏమి ఇక్కడే వెళ్ళనుకుంటున్నాం సార్. ఎందుకు మార్చారంటే ఎందుకు మార్చారు? ఎందుకో తెలుగుదేశం వల్లే మార్చినారు. అడిగారా? అడిగినాం, కలెక్టర్ నిలవలే పాయ. ఎప్పుడన్నా ఇక్కడ ఇన్నే ఎత్తానింది, నేను పుట్టినాడు ఈ ఊరేనది, ఇన్నే ఎత్తాను. ఈసారి మార్చినారు. మరి మారితే పోయి ఓటేస్తారు అక్కడ? తెలు అందరూ అయితే మేము మొత్తం లేకుంటే. ఏమవ్వా ఎప్పుడు నీకు గుర్తుండి మీ ఊరు నుంచి పోయి పక్క ఊర్లో ఓటేసావా ఎప్పుడైనా? మేము ఎప్పుడు వేయలేదు సార్, ఇన్నే వేస్తాను. ఇన్నే ఓటు మాకు ఎప్పుడైనా వేసేది. ఈసారి ఎందుకో అక్కడ అంటున్నారు, అర్థం కాలే. అడిగారా? అడిగినాము, అడగాలని పోతే పోయినాడు అయిప నిన్న వచ్చి. మరి పక్క ఊరు పోయి 4 కిలోమీటర్లు కదా, నడుచుకుంటూ పోయేస్తారా? అందరూ పోతే పోవాలంటే పోతాము, లేకుంటే లే. మేమేం చేయొచ్చు, ముసలోళ్ళం, వయసు వాళ్ళు ఉన్నట్టే. వయసు వాళ్ళు ఉన్నారు కదా ఊళ్ళో అందరూ. ముసలోళ్ళం మేమేం నడిచిపోదాము చెప్పు, మేము బండ్లు తోలేదు వస్తుందా మాకేమన్నా? అందరూ ఎట్లా పోతే మేము అట్లనే. రైట్, మనతో మాట్లాడిన కొంతమంది పెద్దలు ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు. తమ ఓటు హక్కును పక్క ఊరికి వెళ్ళి వేస్తారా లేకపోతే ఇక్కడే వచ్చేలా కృషి చేస్తారా సార్? మాది అవతల కదిరి తాలూకా, మేము ఈ బంధుత్వం వీడికి ఊరకు వచ్చిన. ఏం జరుగుతుంది ఊర్లో? ఏం తెలియదు. రైట్, మొత్తంగా చూసుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులతో పాటు కొంతమంది యువకుల్ని కూడా పలకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ధైర్యంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఏం మాట్లాడితే ఎక్కడి నుంచి పోలీసులు బెండవర్స్ పెడతారా లేకపోతే ఎక్కువ ఏదైనా ఇబ్బంది పెడతారా అనేటువంటి భయాందోళన మాత్రం ఈ గ్రామస్తులు కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఓటు హక్కును మాత్రం వినియోగించుకుంటాం. పక్క ఊర్లో పక్క గ్రామంలో పోలీస్ సెంటర్ పెట్టినా మేము వెళ్ళి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేసి చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పోలింగ్ సెంటర్ మార్చడంలో మాత్రం చాలా మతలపు కనిపిస్తుంది అనేసి కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్లగొండ వారిపల్లెలో కనిపిస్తున్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, నల్లగొండ వారిపల్లె నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.